నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే త్వరలో ఏపీని నెంబర్ 1 గా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తన జీవిత లక్ష్యమని చెప్పారు. ప్రజారోగ్యం కోసమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ప్రతిరోజు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోస్తుందని 51 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి ఎక్కడ చెత్త కనిపించకుండా చేస్తామని ఆ బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆత్మగౌరవం పేరుతో గతంలో మరుగుదొడ్లు నిర్మాణానికి పిలుపునిచ్చారని చెప్పారు. 4,60,000 మరుగుదొడ్లను మళ్లీ నిర్మించబోతున్నామన్నారు. ఇప్పటికే 72,000 మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. సిఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా టీటీడీ దాదాపు 300 బస్సులను ఏర్పాటు చేసింది. తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మంగళగిరి మండలాల ప్రజలు సులువుగా కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయవాడ నుంచి అమరావతికి బస్సు సౌకర్యం విరివిగా ఉన్న నేపథ్యంలో మందడం నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేశారు. తద్వారా మందడం నుంచి కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్న సీఎం కు మంత్రులు, నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వీరిలో జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు ఉన్నారు. వాడిన తర్వాత we will replace from Swachhandra Corporation with the bigger digester. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ని మీరు పైలట్గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తూ ఉంది వీళ్ళకు? ఎవ్రీడే ఎంత వస్తుంది? ఎవ్రీడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నావా? మాట్లాడడం లేదు కదా. ఫార్మర్స్ ఎవరు ఇక్కడ? వెండర్సే, హోల్సేల్ వ్యాపారం. ఎక్కడున్నారు? అక్కడికి హోల్సేల్ మార్కెట్ సార్ ఇది. ఈ హోల్సేల్ మార్కెట్లో, వెజిటబుల్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 40 మంది. 40 షాపులు ఉన్నాయి. ఎంత వేస్ట్ వస్తూ ఉంది? డైలీ టన్ను వస్తుందండి. 1 టన్ను వస్తుంది. ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ ఎంత పెట్టారు? ఇది 150 సార్, 150 kgs పర్ డే సార్. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్. 150 kgs పర్ డే. వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్. అంటే ఇది 25 డేస్ కావాలా? 25 డేస్ వస్తుంది సార్. 25 డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ బిల్ ఉంటుంది సార్. ఇది మళ్ళీ 25 డేస్ సైకిల్ సార్. ఎవ్రీ అంటే కాదు నేను అడిగేది, 25 డేస్ అంటే ఎవ్రీడే 1 టన్ వస్తుంది. వీళ్ళకి 1 టన్ వస్తుంది. 1 టన్ వస్తుంది. మనం ఇవ్వగలిగేది ప్రస్తుతం 150 kgs మాత్రమే ఇస్తున్నాం. ఈ బిన్ను మాత్రం. అది ఇవ్వాలంటే పెద్ద బిన్ను మనం పెద్దది ఇవ్వాలి సార్. ఇది దిస్ కెన్ హ్యాండిల్ 1 టన్ సార్. అప్పుడే వాట్ ఇస్ ది కాస్ట్ దట్? దీనిది ఇప్పుడు చిన్నదైతే 3 lakhs అన్నారు సార్. దీనికి మాట్లాడాలి సార్, మాట్లాడి చేస్తాం సార్. ఇట్ విల్ టేక్ 15 days టు. అయినా కూడా 1 టన్ వచ్చినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ పెట్టినా కూడా ఎవ్రీడే 1 టన్ కదా? ఎవ్రీడే 1 టన్ సార్. దట్ మీన్స్ 25 టన్స్ ని మీరు చేయాలి. 25 టన్స్ చేస్తే మళ్ళీ రొటేషన్ లో వస్తుంది. అవుట్పుట్ విల్ బి 1/3 సార్. అవుట్పుట్ విల్ బి 1/3. ఓకే, బట్ 25 టన్స్ 1/3 వస్తే 8 టన్స్. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలు తనపై బాధ్యత పెట్టారని, అందరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఆల్ఫా టీ స్టాల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా నిద్రపోయే సమయానికి పారిశుద్ధ్య కార్మికులు మేలుకుని పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తారన్నారు. కార్మికులు అద్భుతంగా పనిచేస్తున్నారని, పారిశుద్ధ్యం నిర్వహణలో గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అన్నారు. ముఖాముఖిలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో జనాభా పెరిగారని, కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను మంత్రి లోకేష్ సత్కరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు. సామాన్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. ఏడు సార్, అవును. పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు మీద ట్రైన్లు ఎవరు ఏడు సార్ అసలుకి. ట్రైన్ లో చెప్పేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సార్ అన్ని ఉండే సార్. మాకు ఇంకేం చేయాలి మనం? మాస్క్, గ్లోజులు అన్ని ఉండే సార్. కాలపార్లు, గంతులు అన్ని ఉండే సార్. సరదా కూర్చున్నారా? బాగున్నారా? మేమందరం కరెక్ట్ గా పడుకునే టైంకి మీరందరూ లేస్తారు. మళ్ళీ పిల్లగాడు లేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది. కానీ బాగా మార్పు వచ్చింది. అందరు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. చాలా శుభ్రంగా అయింది. కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాదు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డు పైన వేయకూడదు అనేది నా ఆలోచన. అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది. కార్పొరేషన్ లో మనం భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. మీ సహకారం ఒక పక్కన, ప్రజలు కూడా సహకరించారు. అందుకే బాబు గారు కూడా ప్రతి 3వ సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి, అందరిలో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన. అది కార్యక్రమం అందుకే చేపడుతున్నాం. మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంతమంది తెప్పించారు. CSR తో మాట్లాడేసి ఆల్మోస్ట్ 90 లక్షలు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించాం. ఇది ఇంకా చేయాలి. పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభ ప్రాంగణాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆయన అనుచరులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చామని, జన సైనికులు తలుచుకుంటే కొద్ది గంటల్లోనే సభా ప్రాంగణాన్ని మొత్తం క్లీన్ చేస్తారని, అందరూ పాల్గొని జన సైనికుల పవర్ అంటే ఏంటో తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదల వలస నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు, ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, MTMC కార్యదర్శి షేక్ వజీర్ బాషా, జనసేన పార్టీ నాయకులు తిరుమల శెట్టి కొండలరావు, జొన్న రాజేష్, తిరుమల శెట్టి గోపీనాథ్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చిన మేరకు స్వచ్ఛ భారత్కి నిన్ననే పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడాను, అలాగే ఈరోజు శనివారం స్వచ్ఛ భారత్ దినాన్న ఈ కార్యక్రమం చేపట్టమన్నారు. దానికి తోడు మా వంతు మేము స్వచ్ఛ భారత్లో పాల్గొని ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పిఠాపురమే కానీ ఈ చుట్టుపక్కల ఉభయ గోదావరి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన నాయకులు ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకుందాం. జై జనసేన, జై హింద్. మా అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు ఈరోజు నిన్న జరిగిన పిఠాపురం అత్యద్భుత సభ ఎంతో సక్సెస్ చేసుకునే ఆనందంలో ఉండాం. మా నాయకులు, మా నియోజక ఇన్ఛార్జ్ గారు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, మేము అందరం కూడా, మా నాయకులందరం కూడా, ఇతర నాయకులందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు, రాష్ట్రం నలుమూలల వచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రత్యేకంగా ఏ పార్టీ చేయని విధంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మన నాయకులు చెప్పిన సూచనలు పాటిస్తూ తప్పకుండా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తూ జై జనసేన. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏటా 20,000 రూపాయలు సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నగిరి నియోజకవర్గం MPDO కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు.
జై కాంగ్రెస్ 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 జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్. మండల ఆఫీస్కి రావడానికి కారణం ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడేదానికి రావడం జరిగింది మీ ముందు. ఒకటి, రైతులు. దేశంలో ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది. మరి ఈ రోజున్నటువంటి బియ్యం ఈత గింజంత ఉండేది ఒకప్పుడు. మనకు ధాన్యాలు లేక బర్మా దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అటువంటి ఆహార ధాన్యాల కొరతలో నుంచి ఇందిరాగాంధీ హరిత విప్లవం ద్వారా ఈ ఆహార ధాన్యాల కొరతను తగ్గించినటువంటి ఘనత ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి మన ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా కట్టినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. లక్షల ఎకరాల భూములు ఈరోజు సాగుబడి అవుతున్నాయి అని అంటే కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మరి రైతులకు ఒకప్పుడు యూరియా ధరలు ఎక్కువగా ఉండేవి, మిక్సర్ల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ధరలు తగ్గించేదాని కొరగా రైతులకు ఎరువుల్లో సబ్సిడీ రూపంలో ఎరువులు ఇవ్వడం జరిగింది. తక్కువకి ఇచ్చేవాళ్ళు. 175 రూపాయలకి యూరియా కట్ట ఒకప్పుడు వచ్చేది. మిక్సర్లు కూడా 200-225 రూపాయలకు వచ్చేది. మరి ఎరువులు బాగా సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కింది. మేయర్ పదవికి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కొద్దిసేపట్లో లేఖను కలెక్టర్ కి పంపిస్తానని చెప్పారు. కూటమి అవమానాలు భరించలేక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మేయర్ పదవికి రాజీనామా చేశానే తప్ప ప్రజల పక్షంలో నిలబడే విషయంలో కాదని అన్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.